ఇస్లాం సోదరులు నమ్మేటువంటి ఈ గ్రంథం ఖచ్చితంగా అల్లానే దేవుడు అని ఏ చిన్న ముస్లిం సోదరుని పిలిచి అడిగినా నువ్వు ఏ గ్రంథాన్ని విశ్వసిస్తున్నావు అంటే ఖురాన్ అంటాడు. మీ దేవుడు ఎవరు అని అంటే అల్లా అంటాడు. అది అరబిక్ లో అనాల్సింది ఆయన. ఇక్కడ ఏపీ తెలంగాణలో భారతదేశంలో ఈ ఖురాన్ని చదువుతున్నప్పుడు ఒకవేళ హిందీలో ఇప్పుడు అల్లాని ఏమని పిలుస్తున్నారు సార్? హిందీలో చాలా సార్లు మనం ఏమని పిలుస్తుంటున్నాం? ఖుదా అంటున్నాం. ఖుదా అనొచ్చు, సర్వేశ్వర్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. మరి తెలుగులోకి వచ్చేటప్పుడు మళ్ళీ మీరు అంతా బైబుల్ ఖురాన్ని తెలుగులో చదువుతూనే మళ్ళీ మీరు అల్లాని ఎందుకు చదివి మానవులు దూరం కావడానికి యాక్చువల్గా ఇక్కడ నిజంగానే సర్వేశ్వరుడు అని ఉండుంటే నిజంగా ఇది మేము చదివేటువంటి గ్రంథమే మా దేవుడే ఉంటుండే ప్రతి హిందూ సోదరు. నా ఉద్దేశం కాదు. చూడండి, యాక్చువల్గా అది ట్రాన్స్లేషన్ చేస్తే ఖచ్చితంగా ఆ పదాన్ని కూడా ట్రాన్స్లేషన్ చేయాల్సిందే. చేయాల్సిందే. మీరు చెప్తుంది చేయలేదు అని అంటే ఖచ్చితంగా మీ మీద అగైన్ మత పెద్దల నుంచి మీ మీద ప్రెజర్స్ వస్తాయి. అయ్యి ఉండొచ్చు. వాళ్ళు నిజంగా దీన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో ఉన్నారా? ఇస్లాంలో రెండు విషయాలు ఉన్నాయి సార్. ఇస్లాం అంటే రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి ఇతాతే దీన్, రెండోది ఇషాతే దీన్. ఇతాతే దీన్ అంటే ఆచరణ, అనుసరణ, ధర్మాన్ని అనుసరించడం. అంటే ముహమ్మద్ ప్రవక్తను విశ్వసించిన తర్వాత అనుసరించే క్రమంలో నమాజ్ చేస్తారు, అజాన్ ఇస్తారు. ఈ పద్ధతిలో మాత్రము ఈ పదాలే వాడాలి అనేది ఉంది ఖచ్చితంగా. అల్లాహు అక్బర్ అనే అజాన్ ఇస్తారు, నమాజ్ అరబీలోనే చదువుతారు. ఇది ఆచరణ.